పంట కాలువల్లో బోల్తా పడిన కళాశాల బస్సు క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు వివరాల్లోకి వెళ్తే ఓడరేవు పీవీసీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి విద్యార్థులను ఎక్కించుకొని సాయంత్రం తిరిగి వెళ్తున్న పీవీసీ ఇంజనీరింగ్ కళాశాల చెందిన బస్సు సరిపల్లి గ్రామానికి వచ్చేటప్పటికీ స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంట కాలువల్లో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 6 విద్యార్థులను గ్రామస్తులు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు తీశారు. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. కోనసీమ జిల్లా సరిపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం పీవీసీ ఇంజనీరింగ్ కళాశాల బస్సు స్టీరింగ్ రాడ్ ఇరిగిపోయి 6 విద్యార్థులు తోటున్నటువంటి బస్సు పంట కాలువలో పడింది. ప్రమాదవశత్తు విద్యార్థులకు ఎవరికి ఏమీ కాలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాతావరణ శాఖ హెచ్చరికల్ని జిల్లా కలెక్టర్ మహేష్ గారు ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ ఏ కాలేజీ కూడా ఏ స్కూల్లో కూడా నిర్వహించొద్దని అధికారులకు స్పష్టమైనటువంటి నిర్దేశాలు జారీ చేస్తే మరి పీవీసీ యాజమాన్యం అక్రమంగా దొంగచాటుగా విద్యార్థులకి ఇవాళ క్లాసులు నిర్వహించింది. ఆ సెలవు రోజుల్లో వాతావరణం బాగోకుండా కళాశాల క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు ప్రాణ నష్టం ఇంత ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. కాబట్టి ప్రైవేట్ కళాశాలలో ప్రతి బస్ కి ఫిట్నెస్ నిర్వహించాలని ఆర్టీఓ అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం. సెలవు రోజుల్లో కలెక్టర్ ఆదేశాలు పేజీ చేయనటువంటి పీవీసీ యాజమాన్యంపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పొలమూరు మోహన్ బాబు, బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. జై భీమ్, జై భారత్.